చల్లయ్య లక్ష్మి ఈ ట్రైబల్ ఏరియాలో నివసిస్తున్నారు. కొండలు కోనలు మధ్యలో ఈ కుటుంబం ఉందన్నమాట. ఆయనకి హెచ్ఐవి పేషెంట్. ఐ థింక్ తన వైఫ్ కూడా మేబీ ఉండుండొచ్చు. పుట్టిన బేబీకి ఉన్నటప్పుడు మేబీ మదర్కు ఉండదు అన్నది మరి నాకు వాళ్ళైతే లేదని అంటున్నారు. మంచిదే. పిల్లలు పాపం 2 ఆడపిల్లలు పుట్టారు, 2 కూడా చనిపోయారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత చూడండి ఫొటోస్లో ఎంత చక్కగా ఉన్నారో. సో 2 కూడా చనిపోయారు. ఇప్పుడు ఈయనేమో కష్టపడే ఇది లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ డిసీజ్ ఉన్న వాళ్ళు తొందరగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు. సరైన ఆహారం, సరైన మెడిసిన్స్ టైం టు టైం ఉన్నా కూడా ఏదో ఒక టైంకి బలహీనత అనేది వస్తూ ఉంటుంది. సో కష్టపడే అంత వయసు కూడా కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ వయసు కూడా అయిపోయింది. కాబట్టి ఈ ఫ్యామిలీని నేను ఎంపిక చేసుకొని మనం ఏదైనా కుదిరితే ఏదైనా హెల్ప్ చేయాలి అని నేను ఆలోచించి కుటుంబం దగ్గరికి నేను రావటం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటి మీకు వివరించడం జరిగింది అనమాట. సో సరే తల్లి, అయితే మీకు బంధుమిత్రులు ఎవరు లేరా? లేదండి. సరే రేషన్ తీసుకురండి. లక్ష్మి, ఇదిగో ఇంట్లో కిరాణా సామాన్లు. వంట చేసుకుంటావు కదా, చేస్తావా? ఎవరు ఇవ్వరమ్మా, మన బతుకులు మనమే బతకాలి. ఒప్పుకున్నంత వరకు బ్రతకాలి. ఎవరి మీద ఆధారపడ్డాం అనుకో లోకువైపోతాం. 25 కేజీలు బియ్యం మీకే తీసుకోండి, పెట్టండి అక్కడ.